నమస్కారం మన నేటి దర్శనం సిరీస్ కి స్వాగతం। సూర్యదేవాయ శరణం ప్రపద్యే ఆదిత్యాయ నమో నమః। ఈ సూర్య స్తోత్రంతో మొదలయ్యే ఈ రోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని గొల్లల మామిడాడలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం। 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం సూర్య భక్తికి వైష్ణవ సంప్రదాయానికి నిదర్శనం। అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ రోజు మనం తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాడలో ఉన్న సూర్య భగవానుని ఆలయం దగ్గర ఉన్నాం। చాలా మందికి కూడా సూర్య దేవాలయాలు చాలా తక్కువ ఉంటాయి, అరుదుగా ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు। అండ్ మన తెలుగు వాళ్ళకి తెలిసినంత వరకు కూడా అరసివెల్లి సూర్య దేవాలయం ఒక్కటే ఉన్నదని చెప్పేసి అనుకుంటూ ఉంటారు। లేదండి, ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో అది గొల్లల మామిడాడలో కూడా సూర్య భగవానుని ఆలయం ఉంది। చాలా పురాతనమైంది అండ్ ప్రాచుర్యం పొందిన ఆలయం కూడా। సో తప్పకుండా ఇక్కడికి వచ్చి మీరు కూడా ఈ స్వామివారిని దర్శించుకోండి, చాలా మంచి అనుభూతి అయితే మీకు కలుగుతుంది। మరి ముందుగా మనం అసలు లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందామా? గొల్లల మామిడాడ శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం 1920లో శ్రీ కొవ్వూరి బస్విరెడ్డి గారు స్థాపించారు। ఆయన గొల్లల మామిడాడ జమీందారుగా దాతృత్వం, ఆధ్యాత్మిక భక్తి కలిగిన వ్యక్తి। సమాజ సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన ఈ ఆలయ నిర్మాణం ద్వారా తన భక్తిని చాటుకున్నారు। జై శ్రీమన్నారాయణ। పెదపూర్ మండలం, కాకినాడ జిల్లా గొల్లలమామిడి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ ఉషా పద్మిని ఛాయా సౌజ్ఞ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం 1902 జూన్ 18లో ప్రతిష్ఠ అయింది। ఈ దేవాలయం ఇప్పటికీ 172 సంవత్సరాలు పూర్తవుతోంది। ఈ జూన్ 9వ తారీఖు తేదీకి శ్రీవారికి 122 సంవత్సరాలు పూర్తయి 123వ సంవత్సరంలోకి ఈ ఆలయం వస్తుంది। అలాగనే ఈ దేవాలయ వ్యవస్థాపక ధర్మకర్తలు శ్రీమాన్ కీర్తిశేషులు కొవ్వూరి బస్విరెడ్డి గారి 177వ జన్మదినోత్సవ వేడుకలు ఈ జూన్ 9వ తారీఖుని నిర్వహించుకోవడం జరుగుతుంది। ఈ దేవాలయం యావత్తు దక్షిణ భారతదేశంలోని ఏకైక శ్రీ వైష్ణవ సాంప్రదాయ సూర్యక్షేత్రంగా భాసిల్లుతోంది। ఈ ఆలయం యొక్క 170 అడుగుల ఎత్తైన గోపురం దాని ప్రత్యేక ఆకర్షణ। గోపురంపై వందలాది శిల్పాలు రామాయణం, మహాభారతం, భాగవతం కథనాలు చెప్పేలా చెక్కబడ్డాయి। ఇంకా ఈ దేవాలయం ఇంకా విశేషం ఏమిటి అంటే ఈ గ్రామంలో తుల్యా నదీ తీరమందు వేయించేసినటువంటి సూర్యభగవానుడు అంటే సప్త గోదావరులు అని మీకు గోదావరి పుష్కర మహోత్సవంలో ఆ వైభవంలో సప్త గోదావరి ప్రాచుర్యం వస్తుంది। అందులో తుల్య అనేటువంటి నది ఈ గ్రామాల్లో మనకి అంతర్వాహిని ప్రవహిస్తూ అది బహిర్గతమైనటువంటి చోటే కాకినాడ దగ్గర చొల్లంగి, ఆ చొల్లంగి దగ్గర సముద్రంలోకి ఈ గోదావరి పాయ సంగమ స్థానం కాబట్టి మనకి మాఘమాసానికి ముందు రోజు అమావాస్య చొల్లంగి అమావాస్య అని చెప్తారు। ఆ చొల్లంగి అమావాస్య రోజున అక్కడ అందరూ కూడా ఆ సంగమ స్థానం దగ్గర స్నానపానాదులు అన్నీ కూడా చేసుకొని దాన ధర్మాదులు నిర్వహించుకోవడం ప్రధాన కారణం। అందువల్లనే మనకి అంతర్వేదిలో ఒక సంగమ స్థానం ఉంటే మరలా మనకి ఇక్కడ ఈ చొల్లంగిలో మనకి సంగమ స్థానం ఏర్పడింది। ఇక్కడ స్వామివారు అమ్మవారు ఎలా ఉన్నారంటే ఉషా పద్మిని ఛాయా సౌజ్ఞ సమేత సూర్యనారాయణ స్వామి గారిగా మనకి ఇక్కడ ప్రతిష్టా మహోత్సవం నిర్వహించడం జరిగింది।
ఎదురుకుండా మనకి స్వామివారి దగ్గర వస్త్రాలంకారంలో కనిపించేటువంటి అమ్మవార్లు ఇద్దరు ఉషా పద్మినీలు. స్వామివారికి ఈ గులాబీ మాల మల్లె అంటే మనకి లిల్లీ దండ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో కనుక చూసినట్లయితే అక్కడ మరో ఇద్దరు అమ్మవార్లు దర్శనం ఇస్తారు. వారు స్వామివారికి ఏకశిలలోనే ఇరు పాద పార్శ్వభాగమందు కూడా అమ్మవార్లు ఉంటారు. వారిద్దరి పేర్లు ఛాయ, సౌజ్ఞలు. అంచేత ఉషా పద్మిని బాహ్య రూపాలుగా మనకి కనిపిస్తూ ఉంటే ఛాయా సౌజ్ఞలు అక్కడ స్వామికి సన్నిహిత రూపాలుగా మనకి దర్శనం ఇస్తారు. అంచేతనే ఇక్కడ ఉన్నటువంటి అమ్మతత్వం ఏకం ఒకటే అయినప్పటికీ కూడా మనకి ఆధ్యాత్మిక మనకి దీని ప్రకారం చూసినట్లయితే మనకి క్రియా జ్ఞాన శక్తులుగా అభివర్ణిస్తారు ఈ అమ్మవారిని. అంటే క్రియా జ్ఞాన శక్తులు ఎలాగున్నాయి అంటే నిజానికి మనకి దేహాన్ని ఆనుకున్నటువంటి కుడి ఎడమలు ఒకే దేహాన్ని ఆనుకొని ఉన్నట్లుగానే ఇక్కడ క్రియా జ్ఞాన శక్తులు రెండు కూడా మనకి ఏకదేహంలో ఉన్నట్టుగా స్వామివారి దగ్గర కనిపిస్తూ ఉంటాయి. ఆలయ ప్రవేశ ద్వారంలో సూర్య నమస్కార చిత్రాలు గోడలపై చిత్రీకరించబడ్డాయి. ఇవి భక్తులను ఆకర్షిస్తాయి. గోపురం పై భాగంలో ఒక అద్దం ద్వారా శ్రీకృష్ణుని చిన్న విగ్రహాన్ని చూడవచ్చు. సూర్యనారాయణ స్వామి విగ్రహం విష్ణు రూపంలో అద్భుతంగా అలంకరించబడి ఉంటుంది. ఏడాదిలో నిర్దిష్ట రోజులలో సూర్య కిరణాలు విగ్రహం పాదాలపై పడతాయని భక్తుల నమ్మకం. మన స్వామివారికి అభిముఖంగా గ్రామస్తుల నివాస గృహాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించి సూర్యకిరణం లోపలికి గర్భగుడిలో ఉన్నటువంటి స్వామివారి పాదాల చెంతలు చేరడం మనకి అత్యంత ప్రాచుర్యాన్ని పొందుతుంది. ఎందువల్ల అంటే అడ్డుగా ఏమీ లేనప్పుడు ఆ కిరణం రావడం అతిశయోక్తి ఏమీ అందులో ఉండదు, ఆశ్చర్యాన్ని గురి చేయడం. కానీ గృహాలు భవనాలు నిర్మాణాలన్నీ ఉంటూ కూడా వాటిని అధిగమించి మామూలుగా ఈ స్వామి యొక్క రాజగోపురం నుంచి తిన్నగా నేరుగా స్వామి పాదాన్ని చేరుతుంది. ఇది ఏడాదిలో 2 సార్లు. అంటే మనకి జనవరి 14 మనకి మకర సంక్రాంతి ఉత్సవం చేసుకుంటాం కదా, ఆ జనవరి 14కి 2 మాసాల మొదటి వారం అంటే ఇంచుమించుగా మార్చి నెలగా మనకి మొదటి కిరణం అనేటిది. ఈ సంవత్సరం మొన్న జరిగినటువంటి 2000 దీంట్లో మనం చూసినట్లయితే మొన్న జనవరిలో 3 సార్లు స్వామి కిరణం అంటే 3 రోజుల పాటు ఆ స్వామి కిరణం పాదాలని అంటే చేరి ఇదంతా కూడా కనిపించింది. తర్వాత మనకి మళ్ళీ దక్షిణాయనం అంటే సెప్టెంబర్ మాసంలో మరోసారి 2వ పర్యాయం సూర్యకిరణం స్వామి పాదాలను చేరడానికి అవకాశం ఉంది మాట. ఈ ఆలయంలో రథసప్తమి, భీష్మ ఏకాదశి పండుగలు ఘనంగా జరుపుకుంటారు. రథసప్తమి మాఘశుద్ధ సప్తమి రోజున సూర్యదేవునికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు. భీష్మ ఏకాదశి కూడా ఫిబ్రవరి నెలలో జరుగుతుంది. ఏదైతే మన వంశాల్లో మనకి కుటుంబాల్లో గతించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ పితృదేవతలుగా మారుతారు. ఆ పితృదేవతల స్వరూపుడే సూర్యభగవాన్. అందుకోసమే ఈయనకి మకర సంక్రాంతి రోజున ఆ పితృదేవత ప్రీతికరంగా చేసేటువంటి దాన ధర్మాలన్నీ కూడా ఆ సంక్రమణం అంటే ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ స్వామి వైభవంలో మనం చెప్పాలంటే యావత్ భారతదేశంలోనే మనకి ఉన్న రోజుల్లో దక్షిణ భారతదేశంలో ఏకైక శ్రీ వైష్ణవ సాంప్రదాయ సూర్యక్షేత్రంగా భాషిస్తుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటాం. రథసప్తమికి స్వామికి జయంతి ఉత్సవంగా ప్రారంభం చేసుకొని మాఘ శుద్ధ దశమి నాడు స్వామికి దీక్షా సంకల్పం ప్రారంభించుకొని మాఘ బహుళ పాడ్యమి నాటికి ఉత్సవాలు పూర్తవుతాయి. ఈ స్వామికి ప్రతి ఉత్సవం ఆంతరం వెనకాతల నారాయణ తత్వమే ఇందులో గోచరిస్తూ ఉంటుంది. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని సందర్శించాలనుకుంటున్నారా? ఈ ఆలయం కాకినాడ నుండి 20 కిలోమీటర్లు, రాజమహేంద్రవరం నుండి 58 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప రైల్వే స్టేషన్ కాకినాడ ఆలయానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమహేంద్రవరం విమానాశ్రయం 58 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి బస్సు లేదా టాక్సీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఆలయ సందర్శన సమయాలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటాయి. మరిన్ని దేవాలయాల కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్స్లలో మీ అనుభవాలను పంచుకోండి. నమో ఆదిత్యాయ.